అన్నీ ప్యాక్ చేసుకున్నాం, బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్స్లో బులి రాకాలు అని ఒకటి ఉంది. వెళ్ళి అది చూసుకుని అక్కడి నుంచి ఒక 28-30 కిలోమీటర్స్ దూరంలో వంగి ఫాల్స్ అని ఒకటి ఉంది. లాస్ట్ టైం వెళ్ళాం కానీ అంత పెద్ద ఎంజాయ్ చేయలేకపోయాం వెట్ సీజన్ వల్ల. ఎందుకంటే వర్షం పడతానే ఉంది, అంత పెద్ద ఎంజాయ్మెంట్ లేదు ఆ టైంలో. ఇప్పుడైతే వెదర్ కానీ ఈ సన్నీ కానీ మొత్తం చాలా బాగున్నాయి. వెళ్దాం, చూసుకుందాం, ఎంజాయ్ చేద్దాం, వద్దాం, మీకు అన్నీ చూపిస్తా. ఓకేనా? చలో. ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాము. ఇదే బులి రాక్ హోల్. ఇదంతా కార్ పార్క్. బాగా స్పేషియస్గా ఉంది కార్ పార్క్ కూడా. ఓకే, లెట్స్ గో. ఒక 500 మీటర్స్ ఉంది వాక్. అక్కడికి వెళ్ళి చూపిస్తా. చక్కగా ఇక్కడ పిక్నిక్ ప్లేసెస్ లాగా కూడా ఇచ్చేశారు. షెడ్స్ వేసి కింద టేబుల్స్ ఇచ్చేశారు చక్కగా. ఇంక వచ్చి అంటే డే ట్రిప్ కింద వస్తారు ఇలాంటి చిన్న చిన్న వాటికి. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయేలాగా అక్కడ చిన్న బార్బిక్యూ పిట్ కూడా ఇచ్చారు. ఇవ్వండి, ఇక్కడ బ్లూ రాక్ వాళ్ళది హిస్టరీ అంతా ఉంది. అక్కడేమో లోవర్ పూల్ అని ఉంది ముందు సైడ్ ఒకటి, ఇక్కడేమో అప్పర్ పూల్స్ అని ఉంది. మరి అంటే ఇది పైనుంచి చూడటానికి అనుకుంటా, ఇది జస్ట్ స్విమ్మింగ్ చేయడానికి కాకుండా కింద లోవర్ పూల్స్ అని ఉందేమో, కింద వెళ్ళి స్విమ్మింగ్ చేయడానికి. మన డే 2లో ఫస్ట్ ఫాల్స్. చాలా సన్న దారి ఉంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం, చూసుకుంటూ నడవాలి చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఇక్కడ రెప్టైల్స్ చాలా ఎక్కువ ఉంటాయి మనకి. ఇంకా పాములు కానీ ఏమంటారు దాన్ని, ఊసరవల్లు, తొండలు, ఉడుములు ఇలాంటివి ఎక్కువ. నిన్న మీకు గుర్తుందో చూపించానుగా, ఒక పక్క అందరు స్విమ్మింగ్ చేస్తున్నారు, ఫుల్ జనాలు ఉన్నారు, ఇంకో పక్క తిరుగుతూనే ఉన్నాయి. అది ఇది నడకేమో ఇలా ఉంది. దగ్గరికి వచ్చాము మనం ఆఫ్టర్ 500 మీటర్స్ ఆఫ్ వాక్. అనుకున్నట్టే చిన్న ఫాల్స్లా ఉన్నాయి ఇవి. వాటర్లో పడింది ఫ్రెండ్స్, ఇయర్ పాడ్స్. మనోడు హెల్ప్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. లక్కీ ఐ ఫౌండ్ ఇట్. ప్రాపర్ వాక్ అయితే లేదు కానీ జాగ్రత్త చూసుకుని వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇదిగోండి ఫాల్స్. బాగా ఏదో చిన్న నదిలా ప్రవహిస్తుంది అంతే ఇంకా. కానీ వాకింగ్ ఇక్కడ ట్రెక్కింగ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇటు వెళ్తే ఏమొస్తుందో తెలియదు కానీ దారి అనిపిస్తుంది, కొంచెం కొంచెం వెళ్తున్నాం. ఓ, ఇక్కడ డీప్ ఫారెస్ట్లో ఉంది. ఇదండి, బాగుంది కదా ప్లేస్. ఇంకో తేటగాళ్ళు పని ఎక్కి దూకుతారు. కింద అసలు ఏమున్నాయో ఏంటో కూడా తెలియదు. కింద అసలుకే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటున్నాయి అక్కడ, కానీ భలే ఎక్కి దూకేస్తున్నారు చూడండి. డిఫరెన్స్ వ్యూ. కిందేమో మొత్తం వాటర్ ఫాల్స్, ఇదేమో ఇదంతా మొత్తం ఫారెస్ట్. చాలా బాగుంది. చాలా బాగుంది, ఈజీగా స్విమ్ చేయొచ్చు దీంట్లో. ఇవన్నీ అలా పాస్ అవ్వకుండా అక్కడ దాకా వెళ్తుంది. ఇక్కడ ఆస్ట్రేలియాలో మనకి చిన్నపిల్లల్ని వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే
తీసుకొచ్చేస్తారనమాట. తీసుకొచ్చేసి శుభ్రంగా ఇలాగ అడవుల్లో వదిలేస్తాం, లేదంటే ఇలా స్విమ్మింగ్ పూల్లో తీసుకొదిలేయటం ఇలాంటివి చేస్తారు. అందుకే రాడ్గా పెరుగుతారు వీళ్ళు చిన్నప్పటి నుంచి. మనం అంటే సున్నితంగా పెరిగాము, ఎక్కడ వాళ్ళు అలా కాదుగా. చూడండి, వాళ్ళకి మహా అయితే ఒక 6-7 ఏళ్ళు ఉంటాయేమో, పైనుంచి దూకుతున్నారు. ఇగో ఇటు వెళ్తే ఫ్లోరెన్స్ ఫాల్స్ వస్తుంది. ఫ్లోరెన్స్ ఫాల్స్ అంటే నేను వెళ్ళాం కదా మనం, అది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 4.9 కిలోమీటర్స్ అంట మొత్తం. అంటే ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్. ఇదేంటో మరి క్రీక్ పిక్నిక్ ఏరియా అంట, 2.8 కిలోమీటర్స్ పెట్టిన అంట. మరి అదంతా మరీ దారుణమైన బుష్గా ఉంది. సరే, మనం కూడా వంగి ఫాల్స్కి వెళ్ళాలి కదా, అందుకే ఇంకా అటు బయలుదేరుతున్నాం. డే 2లో ఒకటి అయిపోయింది ఆల్రెడీ. ఈవినింగ్ వద్దాం అనుకుంటున్నాం మళ్ళీ ఇక్కడికి వచ్చి చక్కగా స్విమ్మింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే అంత పెద్ద లోతు లేదు కాబట్టి బాగుంటుంది శుభ్రంగా చేయడానికి కూడా మనకి. అంటే ఇంకా టవల్స్ ఏం తెచ్చుకోవాలా, ఆ టవల్స్ షార్ట్స్ ఇవన్నీ తెచ్చుకుంటే చక్కగా స్విమ్మింగ్ చేయొచ్చు. అందుకే ఈవినింగ్ 4కి అట్లా వచ్చామనుకోండి, 4 కానీ 5 కానీ అట్లా వస్తే కొంచెం మనకి చల్లగా ఉంటుంది. ఆ టైంలో బాగుంటుంది. నేను నైట్ మాట్లాడటం కుదరలేదు కానీ అసలు అబ్బో నైట్ ఫుల్ చలి, మామూలుగా కాదు. పొద్దునైతే ఇంకా దారుణంగా ఉంది చలి. కొంచెం ఎండ వచ్చినా కొంచెం పర్లేదు, కొంచెం బెటర్. సరే, మరి వంగి ఫాల్స్కి స్టార్ట్ అయ్యాము ఇక్కడి నుంచి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను. వంగి ఫాల్స్ చాలా బాగుంటుంది, కానీ జనాలు ఎలా ఉన్నారో ఏంటో తెలియదు మనకి. ఒకసారి వెళ్ళి చూద్దాం ఏంటి పరిస్థితి. ఇక్కడి నుంచి అరౌండ్ 30 కిలోమీటర్స్ ఉంది. ఒక 20-25 మినిట్స్ అనుకోండి ఇక్కడి నుంచి. ఎందుకంటే కొంచెం స్లోగా వెళ్ళాలి, మళ్ళీ వన్ సైడ్ రోడ్డే ఉంది. అందుకే జాగ్రత్తగా చూసుకుంటే వెళ్తే బెటర్. సరే, అక్కడ కలుద్దాం. 12 ఫాల్స్ లుకౌట్ స్పాట్కి వచ్చాం. ఇది ఇక్కడి నుంచి వంగి ఫాల్స్ ఇంకొక 14 కిలోమీటర్స్ అట్లా ఉంది. సరే, దారిలో చూస్తే దీని విషయం మర్చిపోయాం మనం. యాక్చువల్గా చాలా బాగుంటుంది ఇది కూడా వ్యూ స్పాట్. లాస్ట్ టైం వచ్చాము, అదే చెప్పా కదా, వెట్ సీజన్ టైంలో వచ్చాము. అంత పెద్ద ఎంజాయ్ చేయలేకపోయాంలే, కానీ ఇప్పుడైతే మాత్రం చాలా బాగుంటుంది నాకు తెలిసి. చూద్దాం, ఇది వెళ్ళి చూసుకుని మళ్ళీ అటు నుంచి వెళ్దాం. దగ్గరలో ఉన్నాము, వెళ్ళి చూద్దాం ఎలా ఉంది స్పాట్. హాయ్. హలో. బాగుంది చక్కగా దారి. ఈ ఎంగుట్లు అవి What kind of eggs are those? Not eggs. No, they're shells. Oh, it's a shells? Shells. A bird called a bowerbird. Okay. They collect, and that's what they do with their nest. There's a net. Go in there, have a look. Oh, yeah. Yeah. They attract the female bird, the fleas. ఏదో బోర్డ్ది షెల్స్ అంట, అది కలెక్ట్ చేసుకుంటుందంట. కలెక్ట్ చేసి ఇలా పెడుతుందంట తీసుకొచ్చి. చూడండి, అది ప్రత్యేకం ఆ బర్డ్ ఈ షెల్స్ కలెక్ట్ చేయటంలో. మధువండి చూడండి ఎలా ఉందో భయంకరంగా. మొత్తం అంతా అస్సాం అడవి. వీళ్ళకి భయాలే లేవు, అటు దూరతారు ఇటు దూరతారు, ప్రశాంతంగా వచ్చి చూసుకుని పోకుండా. బ్రో, లిటరల్లీ మైండ్ బ్లాస్ట్ అయ్యిద్ది మీకు ఈ వ్యూకి. వెయిట్ అండ్ సీ. లాస్ట్ టైం వచ్చినప్పుడు అంత ఎంజాయ్ చేయలేదు కదా అవి. చాలా బాగుంది కదా, క్రేజీ ఉంది. అయితే నాకు తెలిసి ఇక్కడ దగ్గరలో ఏదో వాటర్ ఫాల్ ఉంటుంది. అవి ఉందా రూట్ వాటర్ ఫాల్కి? అచ్చా, వావ్ 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 వావ్. అబ్బా, ఇది కదా లుక్అవుట్ స్పాట్ అంటే. ఇట్లా ఉండాలి, క్రేజీ. ఆ దారి ఉంది కదా, ఆ దారి కనిపిస్తుందిగా, ఆ దారి పొడుగున పోవాలి మనం వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే. ఇందాక మనం ముందు నుంచి వెళ్ళిన వాళ్ళు అలా ఆడ కనిపించారు.
అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది ఆ కింద లోయల దగ్గర. అది మీకు కనిపిస్తుందా? జూమ్ చేస్తానండి. అదిగో కనిపిస్తుందా చిన్న వాటర్ ఫాల్? చూసాం ఇందాక మనం పైనుంచి చూసాం కదా, ఇది ఇప్పుడు కిందకి. అంటే వాటర్ ఫాల్స్ ఇంకా క్లియర్గా కనిపిస్తాయి ఇక్కడి నుంచి. అందరూ వెళ్తున్నారు. చూద్దాం అక్కడికి వెళ్ళి వాటర్ ఫాల్స్ ఎలా కనిపిస్తాయి ఏంటో. ఇదైతే రూట్ అయితే చాలా బాగుంది, మంచిగా వేశారు, అసలు ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇంకా హైకింగ్ చేయాలంటే హైకింగ్కి దానికి కూడా దారి ఉంది, వేరే దారి. హైకింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే దాని బదులు ఇది బెటర్. ఇదిగోండి చూడండి, వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఫారెస్ట్. చక్కగా ఇక్కడ కుర్చీ వేసారు, ఎవరైనా ట్రైన్ అయ్యి కూర్చోడానికి, వ్యూ చూసి ఎంజాయ్ చేయడానికి. ఇందాక ఆ పైన అక్కడ కొండలు ఉన్నాయి కదా, ఆ పైన అక్కడ నడవటం చూశారు ఎవరో కప్పులు. ఏందో ఆ హైకింగ్ లేదో వాళ్ళేందో ఎలా పడితే అలా వేస్తున్నారు. భయం పాడు ఏముండదు ఇక్కడ వాళ్ళకి. చూడండి ఎంత పెద్దదో. ఇక్కడ ఎవరికి ప్రవేశం లేదు ఎటు నుంచి వెళ్ళడానికి కూడా. ఇక్కడ చూడండి ఒక కేవ్ లాగా ఎలా ఉందో లోపలికి. మరి దీన్ని ఎందుకు రిస్ట్రిక్ట్ చేశారో తెలియదు మరి. కానీ చాలా బాగుంది, చాలా ఎత్తుంది అది. వాటర్ ఫాల్స్ సన్నగా ఉన్నా కూడా చాలా బాగుంది. మరి కింద అదంతా ఎట్లా ఉందో ఏంటో. మన దగ్గర డ్రోన్ లేదుగా, డ్రోన్ ఉంటే డ్రోన్ని రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు షార్ట్ వేసేవాడిని గట్టిగా, బాగుండేది. బయలుదేరాం ఈ లొకేషన్ నుండి. ఇప్పుడు ఒక 500 మీటర్స్ వాక్ చేసుకుంటా వెళ్ళి కార్ తీసుకుని వంగి ఫాల్స్ వెళ్తాం. ఇంకా నెక్స్ట్ స్టాప్ వంగి ఫాల్స్. లెట్స్ గో. వచ్చేసాం మనం వంగి ఫాల్స్కి. కార్ పార్క్ చేసాము, నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ చాలా క్యారవాన్స్ ఉన్నాయి ఫుల్గా. ఇక్కడ కూడా క్యాంప్ గ్రౌండ్స్ ఉన్నాయి మనకి, అక్కడ ఫ్లోరెన్స్ ఫాల్స్లో ఉన్నట్టు. చూపిస్తా, నడుచుకుంటూ వెళ్దాం. ఇక్కడ కెఫే ఇవన్నీ కూడా ఉన్నాయంట, మరి చూద్దాం. కెఫే కూడా ఉంటే అక్కడ కూడా ఏదో కొనుక్కుందాం, తిందాం, తిరుగుదాం. అక్కడ బుష్ ఫైర్ కూడా స్టార్ట్ అయింది, మరి దగ్గరలో దూరం తెలియదు. టాయిలెట్స్ ఉన్నాయి, కెఫే కూడా ఉంది. ఒకసారి వెళ్ళి చూద్దాము ఏమున్నాయో ఏంటో. ఇదిగోండి నడుస్తున్నాం వాటర్ ఫాల్స్కి. అక్కడ అది బాగుంది, ఆ పై నుంచి ఎక్కడి నుంచో పడుతున్నాయి వాటర్ ఫాల్స్. చూద్దాం, చూపిస్తాను. కానీ చాలా బాగుంది, చాలా జనాలు, అసలు విపరీతంగా ఉన్నారు జనాలు. కెమెరా యాక్సెస్ ఉందో లేదో తెలియదు అక్కడ. చూద్దాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ అంత క్యాంగరూస్ ఉండేవి ఫుల్గా. అంటే అప్పుడు వర్షాకాలంగా ఎండలు లేవుగా, అవి ఎండలు తట్టుకోలేవు అంట. అవి కూడా లోపల తిరుగుతున్నాయి ఫారెస్ట్లో. ఇక్కడ కూడా బార్బిక్యూ ప్లేస్ ఒకటి ఉంది, మన చక్కగా అక్కడ పిక్నిక్ స్పాట్ లాగా ఒకటి ఉంది. బార్బిక్యూ అక్కడ చేసుకుని చక్కగా అక్కడ కూర్చొని తిని బయలుదేరచ్చు మనం. ఇదిగోండి ఇక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఇవి. ఇక్కడ బార్బిక్యూస్ మాత్రం, అంటే ఫ్లోరెన్స్ ఫాల్స్ కొంచెం తక్కువలో ఉంది దీంతో చెప్పాలంటే. ఇక్కడ మాత్రం విపరీతం, ఎందుకంటే మన కెఫే అసలు బార్బిక్యూ స్పాట్స్ అసలు చాలా ఉన్నాయి కదా మనకి. అదేంటంటే కొంచెం అడలా ఉంది అది, ఇది కొంచెం పర్లేదు, జనాలు బాగా వస్తున్నారు. ఇక్కడ దగ్గరలోనే క్యాంప్ గ్రౌండ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకే మేబీ నాకు తెలిసి. క్రొకడైల్ సేఫ్టీ అంటే ఇప్పుడు ఉండదు మనకి. వెట్ సీజన్లో స్విమ్మింగ్ ఇక్కడ ఆపేస్తారు, స్విమ్మింగ్ చేయనివ్వరు ఇక్కడ. ఎందుకంటే ఆ టైంలో క్రొకడైల్స్ బాగా తిరుగుతాయని చెప్పి మొత్తం స్విమ్మింగ్ అంతా ఆపేస్తారు. ఇప్పుడు మొత్తం తర్వాత ఇక్కడ రేంజర్స్ మొత్తం చెక్ చేసి దాన్ని ఒక నెల అట్లాగా బాగా చెక్ చేస్తారు. చెక్ చేసి ఏ లెవెల్ ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు స్విమ్మింగ్ ఓపెన్ చేస్తారు. ఇదేమో మొత్తం పికప్ కౌంటర్. అక్కడ డ్రింక్స్ ఉన్నాయి, చిప్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి మొత్తం.
ఇది మొత్తం సిట్టింగ్ ఏరియా. వచ్చే తాగుతున్నాం మన కాఫీ. చాలా బాగుంది కాఫీ. మన చెత్త కొట్టేసాడు. తీసుకున్నా కానీ $8 తీసుకున్నాడు చిన్న కాఫీకి. తీసుకున్నాడు కానీ చాలా బాగుంది. సమోసాలు ఓకే మన సమోసాలు కాదు కానీ ఏదో పల్సగా ఏదో అప్పడల్లా ఉన్నాయి కానీ పర్లేదు కొంచెం. ఇంక 2 డ్రింక్స్ తీసుకున్నాము, ఎనర్జీ డ్రింక్స్. ఇంకా ఇవి మొత్తం కలిపి $31 చేంజ్ ఎంతో అయ్యింది. పర్లేదు, ఇంకా ఇంత లోపలికి ఏం దొరుకుతాయి చెప్పండి. ఇది ఇక్కడ వాంగీ ఫాల్స్ క్యాంప్ గ్రౌండ్స్ ఇవి. ఇప్పుడు మనం అక్కడ ఎలా అయితే చేసామో సేమ్ ఎవరి బేస్ వాళ్ళకే ఉంటాయి. ఎవరి కాళ్ళకి ఫైర్ పెట్టి ఇచ్చేస్తారు. ఎవరిదాడ అక్కడ పార్క్ చేసుకుంటాం ఉంటాం అంతే. బాగుంది ఇది కూడా. స్టార్టింగ్ బాగాలేదు కానీ లోపలే బాగున్నాయి. దట్టమైన అడవి ఇటువైపు. కానీ ఏంటంటే ఈ వాంగీ ఫాల్స్ మరీ టూ మచ్ ఓవర్ హైప్డ్ అయిపోయి అసలు ఫుల్ జనాలు. మామూలు రష్ కాదు. తిరణాలు ఉన్నట్టుంది. చూడండి ఒక్కొక్క కారు ఎంత ఉందో. ఎక్కడ చూసినా ఈ ఫోర్డ్ రేంజర్లు, ప్రాడోలు ఇవే ఎక్కడ చూసిన కార్లు. ఇది చూడండి ఎంత ఉందో. పెద్ద ఫ్యామిలీ మెయింటైన్ చేయొచ్చు దీంట్లో. మనకి ఎంత ఉంటుందో తెలియదు కానీ అసలు పెద్ద లారీలా ఉంది. వెనకాల మొత్తం క్యారవాన్. ఇది అసలు మొత్తం 2 స్టోర్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఇది చూసారా పైకి కిందకి ఇంత పెద్దదే. దీని ముందు చిన్నగా కనిపిస్తుంది. చూడండి ఎంత ఉందో. ఏ స్టేట్ నుంచి వచ్చిందో కూడా తెలియదు. నేషనల్ హెవీ వెహికల్. ఈ పక్కన ఇంకోటి. దీంట్లోనే అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి మామూలుగా. ఇంకా దీంట్లో మరేంటో పరిస్థితి. అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఎన్ని అసలు కొనాలి ఏదో రోజు ఇలాంటివి కొందాం. ఇదిగోండి ఇదంతా క్యారవాన్ పార్కింగ్. ఇదంతా పెద్ద పార్కింగ్ స్పేస్ ఇవన్నీ. ఇదిగోండి ఇదేమో బుడ్డది. ఇది ఇంకోటి. మన బుడ్డిగాడేమో పక్కన ఉన్నాడు, అరబడిగాడు. వచ్చేసాం మన గాడి దగ్గరికి. నేపర్ క్యాస్కెట్స్. బుష్ ఫైర్ వచ్చిందంటే చాలా రాళ్ళ దారి. ఎలా ఉందో భయంకరంగా ఉంది. అది విషమా లేదు